హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకైనా కానివ్వండి, అలానే రోటీ పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg వరకు చికెన్ని తీసుకోండి. మనకి ఫ్రైకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే చికెన్ ఫ్రై అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఈ రెండు కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. చికెన్ ముక్కలకి ఇలా సాల్ట్ పట్టించుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఈ చికెన్ని బాగా ఉడికించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి, మనము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి ఈ చికెన్ని ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు వాటర్ అదంతా పోయేంత వరకు దీనిని బాగా ఉడికించండి. చూడండి, మనకి చికెన్లో వాటర్ మొత్తం ఇలా కంప్లీట్గా పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఇలా 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించండి. ఆల్రెడీ మనము బాయిల్ చేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఫ్రై అయ్యేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా ఫ్రై చేయండి. చూడండి, మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ చికెన్ ఫ్రైలో ఈ గసగసాలు అలాగే కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా పొడి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి చికెన్ మూత తీసేసి ఒకసారి ఇలా బాగా కలపండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇది రైస్లోకైనా కానివ్వండి, అలానే రోటీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. మనకి ఇలా ఉడికించేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా, చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి చికెన్ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి.
స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ కారం అలానే సాల్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. కారం అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గసగసాలు అలాగే కొబ్బరి పొడిని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైలో ఈ పౌడర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి దీనిని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే చివరగా కొద్దిగా నిమ్మరసంని కూడా పిండుకోండి. ఈ ఫ్రైలో ఇలా నిమ్మరసం వేసుకొని చేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ ఫ్రై అనేది మనకి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిన ఈ చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మానేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.